బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తా అని అంటున్నారు, ఎలా సాధ్యం? ఎలాంటి హామీలు నెరవేర్చలేదు అనేది వాళ్ళది ఒక ప్రచారం మాత్రమే. మొదటి సంవత్సరాల కాలంలో 54,000 ఉద్యోగాలు వాటికి రిజల్ట్స్ కొరకు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా నోటిఫికేషన్స్ ఈ ఏప్రిల్ మేలో ఇవ్వడం కొరకు క్యాలెండర్ గిన రెడీగా ఉంచారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పి అంతర్గతంగా ఉద్యోగ సంఘాల్లో ఎలక్షన్స్ జరగడం, మహిళలకు ఉచిత బస్సు కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ 500కే సిలిండర్ కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ జరిగినాయి. ఇంకా రైతు బంధుగిన రేపు జనవరి 26 నుంచి చేస్తా ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ అమలు చేయడంలో డిలే అవుతుంది కావచ్చు ఆర్థిక పరిస్థితి భారం దృష్ట్యా తప్ప ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడానికి ఏ విధమైన అవకాశం లేదు. వ్యతిరేకత అయితే ఉంది కదా, తక్కువ ఉండొచ్చు అని నేను చెప్తున్నా. ఏ ప్రభుత్వమైనా అన్ని హామీలను అనుకున్న టైంలోనే నిర్వహించకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుకూలించాలి కదా. ఆ సమయభావం ఏమైనా తీసుకుంటుందేమో కానీ అంత వ్యతిరేకత అంటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయినంత వ్యతిరేకత అయితే స్థానికంగా లేదని నేను భావిస్తా ఉన్నాను.